బ్రేకింగ్ న్యూస్. రాజ్యసభకు మార్చి 16న జరుగుతున్న ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందుకు కారణం ఒకే ఒక వ్యక్తి, ఆవిడే మేనకా గురుస్వామి. 4 స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మేనకా గురుస్వామి ఒకరు. ప్రస్తుతం ఈమె ఎంపిక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కారణం ఏంటంటే ఆమె ఎల్జీబీటీక్యూ అంటే స్వలింగ సంపర్కురాలు. దీంతో మేనకా గురుస్వామి ఎవరనే చర్చ మొదలైంది. మేనకా గురుస్వామి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. 2018లో స్వలింగ బంధాల గురించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఆ బంధాలను నేరంగా చెప్పే ఐపీసీ సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదుల్లో మేనకా కూడా ఒకరు. ఈ కేసు వాదించిన గురుస్వామి కూడా ఎల్జీబీటీక్యూ అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ వర్గం అన్నమాట. ఇప్పుడు మేనకా రాజ్యసభకు ఎన్నికైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా రికార్డు సృష్టించినట్లు అవుతుంది. ఇక దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలు ఖాళీ అవుతుండగా అందులో 4 తృణమూల్ ఖాతాలోకే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసం బెంగాల్ మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్లను టీఎంసీ అభ్యర్థులుగా ప్రకటించింది. అప్పటి నుంచి మేనకా గురుస్వామి గురించి చర్చ మొదలైంది. సామాజిక మాధ్యమాల్లో ఆమె గొప్పదనం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేనకకు ఉమ్మడి ఏపీతో అనుబంధం ఉంది. మేనక పుట్టింది హైదరాబాద్లోనే. ఆమె తండ్రి మోహన్ గురుస్వామి ప్రముఖ ఆర్థికవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సలహాదారుగా వ్యవహరించారు. ఇక తల్లి మీరా గురుస్వామి ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీరైటర్గా పనిచేసేవారు. ఇక మేనక తాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని తండ్రి కూడా కొనసాగించడంతో మేనకకు చిన్నపాటి నుంచే న్యాయవాద వృత్తి మీద ఇష్టం కలిగింది. తండ్రి ఉన్నతమైన ఆశయాలు వింటూ అతను చేసే ప్రజాసేవ చూస్తూ పెరిగారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ నుంచి BA LLB ఆన్సర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత రోడ్స్ స్కాలర్షిప్ సాధించి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లా పట్టా పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో LLM పూర్తి చేసి అంతర్జాతీయ చట్టాల్లో అవగాహన సాధించారు. భారతదేశ మొదటి మహిళా న్యాయవాది అయిన కార్నెలియా సోరాబ్జీ నుంచి ప్రేరణ పొంది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు, రాజ్యాంగ వాదనలపై దృష్టి మళ్లించారు. లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మేనక అప్పటి అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ కార్యాలయంలో లాయర్గా కెరీర్ ప్రారంభించారు. ప్రాథమిక హక్కులు, పరిపాలన చట్టాలకు సంబంధించి క్లిష్టమైన కేసులను వాదించడంలో ప్రాథమిక అనుభవం సాధించారు. 2015లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి DPhil పట్టా పొందిన తర్వాత న్యూఢిల్లీలో సొంత ప్రాక్టీస్ ప్రారంభించారు. రాజ్యాంగం, క్రిమినల్, వాణిజ్య చట్టాల్లో అవగాహన పెంచుకొని పలు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలకు సంబంధించి కఠినమైన వాదనలు వినిపించేవారు. ఆమె నైపుణ్యాలను, మానవ హక్కుల సాధన కోసం ఆమె చేసిన కృషిని గుర్తించిన సుప్రీంకోర్టు 2019లో ఆమెను సీనియర్ న్యాయవాదిగా నియమించింది. సెక్షన్ 377, అక్స్టా వెస్ట్లాండ్ లంచం, సల్వా జుడుం, బ్యూరోక్రాటిక్ సంస్కరణలు, విద్యా హక్కుల్లాంటి ఎన్నో కేసులు వాదించి గెలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు మేనక. ప్రకృతి నియమానికి విరుద్ధంగా శారీరక సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో పిటిషన్లకు మేనక న్యాయవాదిగా పనిచేశారు. వివాహ చట్టాలకు సవరణలు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారికి ప్రాతినిధ్యం వహించారు. వివాహం గురించి స్వలింగ జంటలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమంటూ వాదించి విజయం సాధించారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవాల గుర్తింపు కోసం ఆమె విశేషంగా శ్రమించారు. వృత్తిపరంగా తనకు సహాయ సహకారాలు అందించిన తోటి న్యాయవాది అరుంధతి కట్టుతో స్వలింగ సంబంధాన్ని కొనసాగించారు మేనక. కుటుంబం, సమాజం వ్యతిరేకించినా కూడా తమ బంధాన్ని బహిరంగంగా వెలిబుచ్చడానికి ఆమె భయపడలేదు. అంతేకాదు మేనక అనేక విషయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కొలంబియాలో లా స్కూల్లో BR అంబేద్కర్ రీసెర్చ్ స్కాలర్గా, లెక్చరర్గా కూడా పనిచేశారు. యేల్ లా స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో,
హార్వర్డ్ లా స్కూల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫ్యాకల్టీగా సేవలు అందించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని రోడ్స్ హౌస్లో మేనక తన ఫోటోని ప్రదర్శించి ఆ గౌరవం అందుకున్న మొదటి భారతీయురాలిగా, రెండో మహిళగా కూడా పేరు పొందారు. హార్వర్డ్ లా స్కూల్లో 2019లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నిర్వహించిన మహిళా స్ఫూర్తిదాయక మార్పు అనే పోర్ట్రేట్ ప్రదర్శనలో మేనకను ప్రత్యేకంగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో రూపొందించిన టైమ్ 100 జాబితాలో కూడా ఆమె చోటు సంపాదించుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా నుంచి థామస్ జెఫరెన్స్ ఫౌండేషన్ మోడల్ను అందుకున్నారు. బెంగాల్లో ఇటీవల ఐపాక్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలను సవాల్ చేస్తూ కోర్టు విచారణలో ఆమె టీఎంసీ తరపున వాదనలు వినిపించారు. ఈ కారణంగానే ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చినట్లు బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. మార్చి 16న బెంగాల్ నుంచి 5 స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా అందులో 4 స్థానాలను టీఎంసీ గెలుచుకుంటుందని లెక్కలు ఉన్నాయి. 294 మంది సభ్యులున్న బెంగాల్ అసెంబ్లీలో ఏ పార్టీ అయినా అదనపు అభ్యర్థిని నిలబెట్టకపోతే మేనకా గురుస్వామి గెలిచే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక సలాం ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం. ఇక రాజ్యసభకు మార్చి 16న ఎన్నికలు జరగబోతున్నాయి. అది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది కూడా అందుకు కూడా ఒకే ఒక కారణం, ఆమె మేనకా గురుస్వామి. అసలు ఏంటి ఆమె బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఆమె అంతా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతము అన్ని రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికల గురించి పూర్తి స్థాయిలో చర్చ సాగుతుంది. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతము రాజ్యసభ ఎన్నికల కోసము సిద్ధమవుతుంది. అయితే మొత్తము అభ్యర్థులను సైతం ఇటీవల ప్రకటించడం జరిగింది. ఆ అభ్యర్థుల్లో ప్రధానంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి మేనకా గురుస్వామిని ఎంపిక చేయడం అనేది ప్రస్తుతం ఇక్కడ పూర్తి స్థాయిలో సోషల్ మీడియాతో పాటు జాతీయ మీడియాలో సైతం ఈ పాయింట్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఇంతకీ అసలు మేనకా గురుస్వామి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటటువంటి పూర్తి విషయాల్లోకి వెళ్తే మేనకా ప్రస్తుతము మేనకా గురుస్వామి పుట్టింది హైదరాబాద్ లోనే. ఆమె తండ్రి మోహన్ గురుస్వామి ప్రముఖ ఆర్థికవేత్తగా కొనసాగారు. అదేవిధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సలహాదారులుగా సైతము ఆయన వ్యవహరించారు. అయితే ఈ తరుణంలోనే వారు ఇక్కడ మేనకా పుట్టింది ఇక్కడ హైదరాబాద్ లోనే అయినప్పటికీ తన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి సలహాదారుడుగా ఆమె తండ్రి మోహన్ గురుస్వామి ఉన్నారు. ఆ తరుణంలోనే వారు ఢిల్లీకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అదే సమయంలో తల్లి మీరా గురుస్వామి సైతము కాపీ రైటర్ గా పనిచేసేవారు. అయితే వీరి కుటుంబం నుంచి మేనక తాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సైతం న్యాయవాదిగా పనిచేశారు. ఆ వారసత్వాన్ని మేనకా గురుస్వామి పిలిచిపుచ్చుకొని ప్రస్తుతము న్యాయవాదిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈమె న్యాయవాదిగా కొనసాగుతూ ఎన్నో సంచలనాత్మకమైనటువంటి కేసులను ఈమె పూర్తి స్థాయిలో వాదించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఎల్జీబీటీక్యూ హక్కుల కోసము అంటే లెస్బియన్, కీర్, ట్రాన్స్జెండర్ వాళ్ళ హక్కుల కోసం ఈమె ఎక్కువగా పోరాటం చేసింది. ఎక్కువ అటువంటి కేసులను పూర్తి స్థాయిలో వాదించి వారి తరఫున అండగా నిలిచారని చెప్పవచ్చు. అయితే అటువంటి తరుణంలో ఈమెను ప్రస్తుతం ఎంపిక చేయడం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్రస్తుతం ఆమెను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం అనేది ప్రస్తుతం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అని చెప్పవచ్చు. అంటే తృణమూల్ కాంగ్రెస్ ఆమెను అభ్యర్థిగా ప్రకటించడానికి ఏమైనా రాజకీయ వ్యూహం ఉందంటారా? అంటే వాస్తవంగా ఇప్పుడు మేనకా గురుస్వామిని ప్రకటించినప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీని సైతం పూర్తి స్థాయిలో షాక్కు గురైనటువంటి పరిస్థితి. అంటే దేశవ్యాప్తంగా మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఈ నెల మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తం 5 స్థానాలు పశ్చిమ బెంగాల్లో ఖాళీ అవుతుండగా 4 తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ అభ్యర్థులను ప్రకటించారు. అందులో ప్రధానంగా చెప్పాలనుకుంటే రాష్ట్ర ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్నటువంటి బాబుల్ సుప్రియో, అదేవిధంగా బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్,
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, నటి కోయల్ మల్లిక్లను అభ్యర్థులుగా ప్రకటించారు. అయితే వీరిలో మేనకా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉండి ఎన్నో అంటే 2018లో స్వలింగ అంటే హోమోసెక్సువాలిటీ గురించి ఈమె సుప్రీంకోర్టులో పోరాటం చేసి ఈమె చేసినటువంటి పోరాటంతో ఆ రోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం సైతం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. కాబట్టి ప్రస్తుతము అప్పటి నుండి మేనకా గురుస్వామికి ఒక స్పెషల్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ కేసు వాదించిన ఈమె మేనకా గురుస్వామి కూడా ఒక ఎల్జీబీటీక్యూగా చెప్పుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో అదే ప్రచారం సాగుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ఈమె ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించిన తొలి ఎల్జీబీటీక్యూ ఎంపీగా మేనకా గురుస్వామి ప్రస్తుతం రికార్డు సృష్టించనున్నారని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద మేనక పుట్టింది హైదరాబాద్ అయినప్పటికీ ఇది ఒకవేళ ఆమె ఎన్నికైతే పార్లమెంట్ చరిత్రలోనే ఎలాంటి కొత్త అధ్యాయం ప్రారంభవచ్చు అంటారు? వాస్తవంగా పార్లమెంట్ చరిత్రలోనే అది ఒక సరికొత్త రికార్డుగా సృష్టిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా లెస్బియన్, అదేవిధంగా ట్రాన్స్జెండర్, పీరు వంటి వర్గాలకు అండదండగా నిలిచారు మేనకా గురుస్వామి అని మనం చెప్పవచ్చు. అయితే ఈ తరుణంలోనే అటు వారి యొక్క హక్కులను కాపాడడంలో మేనకా గురుస్వామి ఎప్పుడు ముందంజలో ఉన్నారు. అయితే ఈ తరుణంలో ప్రస్తుతం రాజ్యసభకు ఎన్నికలు ప్రకటించిన వెంటనే తృణమూల్ కాంగ్రెస్ ఆమె పేరును ఖరారు చేయడంతో అసలు ఏకధాటికి ఇప్పుడు ఆమె గెలిచినట్లే భావించవచ్చు అని చెప్పేసి ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈమె ప్రస్తుతం పార్లమెంట్ లో ఇప్పుడు రాజ్యసభకు ఎన్నిక కావడం అనేది ఒక సంచలనం. అయితే ఎన్నికైన తర్వాత రాజ్యసభలో తొలిసారిగా ఒక ఎల్జీబీటీక్యూ అడుగు పెట్టినటువంటి ఘనతను సైతము మేనకా గురుస్వామి దక్కించుకోబోతున్నారని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పటికే ఆమె ఆల్రెడీ స్వలింగ బంధాల గురించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన దాంట్లో ఆమె కీలక సభ్యురాలు కూడా. అయితే ఇప్పుడు ఈమె ఎన్నికైతే ఎల్జీబీటీక్యూ సమాజానికి కూడా వాళ్ళకి సంబంధించిన వర్గానికి ఇది ఎంతవరకు ఇది ఒక చారిత్రక ఘట్టంగా అవచ్చు అంటారా? ఇదైతే ఖచ్చితంగా నిజమని చెప్పవచ్చు. వాస్తవంగా ఈమె ప్రకృతి నియమానికి విరుద్ధంగా శారీరక సంపర్కాన్ని నేరంగా పరిగణించేటటువంటి భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377 సవాలు చేసి దాఖలైనటువంటి కేసులో పిటిషనర్లకు మేనక న్యాయవాదిగా పనిచేశారు. అంటే వివాహ చట్టాలకు సవరణలు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారికి మేనకా గురుస్వామి ప్రాతినిధ్యం వహించి ఎన్నో కేసులను వాదించడం జరిగింది. అదేవిధంగా వివాహం నుంచి స్వలింగ జంటలను మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమంటూ వాదించి సైతం ఎన్నో కేసుల్లో విజయం సాధించారు. ప్రధానంగా అట్టడుగు వర్గాల హక్కుల కోసం సైతము సుప్రీంకోర్టులో ఈమె పోరాటం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తృణమూల్ కాంగ్రెస్ ఈమె యొక్క పేరును రాజ్యసభ రేసులో ఉంచడం జరిగింది. ఈ రేపు అంటే ఏదైతే రేపు రాజ్యసభ ఎన్నికల్లో ఈమె గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు ఎక్కువగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈమె అంతేకాదు ఈమె యొక్క విద్యార్థి దశలోకి కూడా వెళ్తే ఈమె గతంలో అంటే కొలంబియా లా పాఠశాలలో ఈమె లెక్చరర్ గా సైతం పనిచేశారు. అదేవిధంగా పలు లా పాఠశాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో సైతం ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి ఘనత అనేది మేనకా గురుస్వామి. ఈ తరుణంలోనే ఆమె సుప్రీంకోర్టు న్యాయవాదిగా మరోవైపు ఏదైతే సమాజ సేవలో సైతము పలువురు అంటే ఆపన్న హస్తం కోసం వచ్చిన వారికి, అదేవిధంగా ఏదైతే గేలు ఉన్నారో, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారో, ఏదైతే స్పీడ్ లాంటి వారు ఉన్నారో వారందరికీ అండగా నిలిచి తనైనటువంటి శైలిలో ఆమె వారికి అండగా నిలుస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె పేరును ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ రేసులో ఉంచడం అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇందాక కూడా మాట్లాడు కుటుంబం సమాజం వ్యతిరేకించినా కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ఆమె బహిరంగంగానే ఆమె దాన్ని స్వీకరించింది. అయితే దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? సమాజంలో సాధారణ మనుషులకు, అదేవిధంగా ఇలా అంటే ట్రాన్స్జెండర్స్ కి, అదేవిధంగా క్వీర్, అదేవిధంగా లెస్బియన్స్లకు కాస్త అక్కడక్కడ కొంత తక్కువ అంచనా చూసేటటువంటి అక్కడ పద్ధతులు అనేటివి ఉంటాయి సమాజంలో. అయితే అటువంటి వాటిని రూపుమాపేందుకు అంటే వారికి కూడా ఆత్మవిశ్వాసంతో ప్రోత్సహిస్తే వారు కూడా రాణించగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావాన్ని
తనదైన శైలిలో సమాజానికి వినిపించిన ఘనత మేనకా గురుస్వామికి దక్కుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వారి హక్కులను ఎలాగైనా కాపాడాలి, వారి జీవితం వారిని జీవించే చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో మేనకా గురుస్వామి చేసినటువంటి పోరాటము ఎన్నో కేసులకు మంచి ఫలితాలు వచ్చేటటువంటి చేసిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు సైతము అటువంటి కేసులను పరిగణలోకి తీసుకుని ఈమె వాదనలతో ఏకీభవించి తీర్పులను సైతం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారు మేనకా గురుస్వామి. అయితే తాజాగా ప్రస్తుతం 37 రాజ్యసభ స్థానాలకు జరుగుతున్నటువంటి మార్చి 16 జరుగుతున్నటువంటి ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ తరఫున ఈమెను అభ్యర్థిగా ప్రకటించడం అనేది ప్రస్తుతం ఒక మిస్టరీగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేపు రాజ్యసభ ఎన్నికల అనంతరం ఈమె ఎన్నిక కాగానే రాజ్యసభకు అడుగుపెట్టినటువంటి ఎల్జీబీటీక్యూగా మేనకా గురుస్వామి రికార్డు సృష్టించబోతున్నారని మనం చెప్పవచ్చు. ఓకే సార్. అయితే ఇక టీఎంసీ గురించి వస్తే, ఇక వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయంతో, అంటే ఈమెను ఎంపిక చేయడంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీ ఎలాంటి ఇమేజ్ని ఇంకా ఎలా పెంచుకునే అవకాశం ఉంది, అది బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది? వాస్తవంగా చెప్పాలంటే ఈమెను అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది, రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది ఆ యొక్క పార్టీల యొక్క అధినాయకుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ సైతం ఇదే స్థాయిలో ఆమె గుర్తించి ఆ యొక్క మేనకా గురుస్వామిని గుర్తించి, అదేవిధంగా మేనకా గురుస్వామిని రాజ్యసభ అభ్యర్థిగా గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెను గుర్తించినప్పుడే అక్కడ ఆ యొక్క రాజ్యసభ సీటు ఖచ్చితంగా వారికే దక్కుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తము 4 స్థానాలు తృణమూల్ ఖాతాలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియోకు, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్ కు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామికి, అదేవిధంగా నటి కోయల్ మల్లిక్లను అభ్యర్థులుగా ప్రకటించినప్పుడు ఈ నలుగురి విజయానికి మార్గం సుగమమైందని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఈ నలుగురిలో మేనకా గురుస్వామి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మొత్తం మీద రేపు రాజ్యసభ రేసులో ఉండి రేపు విజయాన్ని అందుకుంటే పార్లమెంట్ లో అడుగు పెట్టినటువంటి తొలి ఎల్జీబీటీక్యూగా ఎంపీగా ఈమె రికార్డు సృష్టించనున్నారు. ఓకే సలాం గారు. ఇక అయితే ఇప్పుడు మనం ఈమె ఎల్జీబీటీక్యూ వర్గానికి సంబంధించిన ఈమెను ఆల్రెడీ ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఇది రాజకీయాలు ఇప్పటికే ఎవరైనా ఇలా ఉన్నారా, ఎల్జీబీటీకి సంబంధించిన వాళ్ళు రాజకీయాలు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇది ఒక కొత్త ట్రెండ్కి దారి తీయచ్చా, ఇతర పార్టీలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా ఏమైనా? అంటే ఇందాకనే నేను చెప్పడం జరిగింది, ఇప్పటి వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేటటువంటి తొలి ఎల్జీబీటీక్యూగా మేనకా గురుస్వామి పేరు రికార్డు సృష్టించబోతుందని కూడా చెప్పొచ్చు. రేపు రాజ్యసభ రేసులో ఆమె విజయాన్ని అందుకున్న వెంటనే ఇప్పటి వరకు పార్లమెంట్ లోకి ఎవరు అడుగు పెట్టలేదు. రేపు పార్లమెంట్ లో అడుగు పెట్టిన ఈమె పార్లమెంట్ రాజ్యసభ సభ్యురాలుగా ఎంపికైన తర్వాత ఈమెనే ఆ యొక్క రికార్డును సృష్టించనున్నారు. అయితే ఇప్పటి వరకు పార్లమెంట్ లోకి ఇలా ఎల్జీబీటీక్యూ ఎవరు కానీ ఇప్పటి వరకు ఎంపిక కాలేదు. ఫస్ట్ ఈమె ఎంపిక అయితే ఈమెతోనే ఆ యొక్క సాంప్రదాయం అనేది మొదలవుతుందని మనం చెప్పవచ్చు. ఓకే రైట్. థ్యాంక్ యూ సలాం. Thank you.